తెలుగు వెలుగులో ఉషా కిరణాలు అని చెప్పారు. తెలుగు వెలుగులో తెలుగు ఎంత గొప్పగా ఉంది అనేది ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యథాతథంగా ఇక్కడ మనకి తెలియపరిచారు. తెలుసుకుందాం. నా మాతృభాష తమిళ భాష ఆయన చెప్పింది. ఆయన తమిళ భాష ఆయన రాశాడు. అంటే దాని అర్థం ఇతర భాషల గురించి తెలియదని కాదు, తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. తెలుగు మాతృభాషగా ఎవరికైతే ఉందో, తెలుగు భాషను ఎవరు ప్రేమిస్తున్నారో, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందామనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. తెలుగు భాషకు సుమారు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం నుండి ఉంది తెలుగు భాష. 2012లో తెలుగు లిపి ప్రపంచంలోనే 2వ గొప్ప లిపిగా ఎన్నుకోబడింది. మొదటి లిపి కొరియన్ భాషట. 3వది తెలుగు భాష మాట్లాడటం వల్ల మన శరీరంలో గల 72,000 నాడులు ఉత్తేజితం అవుతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. మిగిలిన భాషల కన్నా ఇది చాలా చాలా ఎక్కువ. 4వది శ్రీలంకలో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారట. 5 మయన్మార్లో చాలామంది తెలుగు మాట్లాడతారు. 6 ఇటాలియన్ భాషలాగానే తెలుగు భాషలో కూడా పదాలు అచ్చు శబ్దంతో అంతమవుతాయని 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన నికోలో డి కోంటి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు. 7వది భారతదేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. ఇది మన దేశంలో 3వ స్థానాన్ని, ప్రపంచంలో 15వ స్థానాన్ని పొందింది. తెలుగు 8వ పాయింట్. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లుగా చెప్తారు. హిందూ పురాణాల ప్రకారం త్రిలింగ క్షేత్రాలు నైజం ప్రాంతంలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తాలోని భీమేశ్వరం వీటి మధ్యలో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది అని చెప్తారు. 9వది ప్రపంచపటం ఉత్తరార్ధంలో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం అచ్చు శబ్దంతో పూర్తి అవుతుంది. 10 తెలుగు భాషలో ఉన్నన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాషలోనూ లేవు. 11 తెలుగు భాషను పూర్వం తెలుగు అని వ్యవహరించేవాళ్ళు. 12 భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు అన్నారు. 13 200 సంవత్సరాల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగువారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతి. 14 రామాయణాది మహాభారతాలలో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యంలో కూడా లేవు. కచిక పదాలు అంటే ఎటు నుండి చదివినా ఒకే రకంగా పలికేవి ఉంటాయి. ఉదాహరణకు వికటకవి, కిటికీ, మందారధామం, మడమ వంటివి. అంటే ఎటు నుంచి చదివినా ఒకే విధంగా ఉంటాయి. అలాంటి శ్లోకాలు భారతంలో 40 ఉన్నవి అన్నారు. వాటినే కచిక పదాలతో కూడిన పద్యాలు అంటారు. 15 శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో వ్రాసి తెలుగు భాషలందు తెలుగు లెస్స అని చెప్పి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి తెలుగును తన సామ్రాజ్యంలో అధికార భాషగా చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. 16 ఏకాక్షర పద్యాలు గల ఏకైక భాష తెలుగు మాత్రమే. తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకను అందిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహమే లేదు. పై విషయాలన్నీ ఒక తమిళ వ్యక్తి ఆంగ్లంలో తెలియజేసిన విషయాలను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప భాషను
భావి తరాల వారికి సగర్వంగా అందించే బాధ్యత ఈ తరం మీద ఉంది. తెలుగు భాషను చంపివేసే తరంగా ఈ తరం ఉండకూడదని భావన. ఏ భాష ప్రజలైనా వారి మాతృభాషలోనే మాట్లాడతారు, అందుకు వారు గర్వపడతారు కూడా. కానీ అదేమీ దౌర్భాగ్యమో, ఎక్కడి నుండి వచ్చిన దరిద్రమో కానీ తెలుగువారు మాత్రం ఆంగ్ల భాషలో మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తారు. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ వంటి పదాలు పలకడానికి సిగ్గుపడుతుంటారు. కొన్నాళ్లకు ఆ పదాలు కూడా అంతరించిపోయే విధంగా తెలుగువారు ప్రవర్తిస్తున్నారు. ఇక నుంచైనా తెలుగు భాషపై స్వాభిమానం పెంచుకోండి, తెలుగులో మాట్లాడుకోండి. ఆంగ్ల భాష బ్రతుకు తెరువు కోసం నేర్చుకోండి. అందుకోసం తెలుగు భాషను బలి చెయ్యవలసిన అవసరం లేదు. తెలుగువాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందండి. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి చేరవేయండి. చక్కని తెలుగు వాళ్ళు చెప్పాల. ఈ తెలుగు గురించి చెప్పింది తెలుగు వాళ్ళు, తమిళ వ్యక్తి. ఆయన యొక్క అనుభవాన్ని, ఆయనకి తెలిసింది ఎంతో చక్కగా ఉన్నదాన్ని తెలియజేసి అందరికీ తెలుగు వాళ్ళకి కనువిప్పు కలిగించే విధంగా చక్కగా రాశాడు. చాలా సంతోషం. భారత్ మాతాకి జై.